అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 30వ భాగము రచయిత వేదస్విని గారు. 12 సంవత్సరాల బాధను, భయాన్ని పోగొట్టుకోవాలని అనుకున్నాను. కానీ నేను అలా చేయలేకపోయాను. నీకు తెలుసో లేదో వీరా, ఆ క్షణం నా కళ్ళల్లో కన్నీళ్లు నీ వీపును తడిపేస్తూ ఉన్నాయి. ఆ క్షణం నీతోనే ఉండిపోవాలని అనుకున్నాను. కానీ నా అర్హత నాకు గుర్తు చేసింది. నాకు నిన్ను కనీసం చూసే అర్హత కూడా లేదని. ఆ క్షణమే నా చివరి క్షణం అయితే ఎంత బాగుందో అనిపిస్తుంది వీరా. ఆ రోజు నువ్వే నా వీరా అని తెలిసిన తర్వాత నేను నిన్ను ఫాలో అయ్యాను వీరా. మీ ఇల్లు గాయత్రి నిలయంకి కూడా నేను వచ్చాను. కానీ నీకు ఆ విషయం తెలీదు. ఆ రోజు నీకు తగిలిన గాయం వల్ల పెయిన్ కిల్లర్స్ వేసుకోవటంతో నిద్రలోకి జారుకున్నావు. నేను గోడ దూకి ఇంట్లోకి వచ్చాను. నీ రూమ్‌లోని నీతో పాటే నీ పక్కనే దాదాపుగా 2 గంటల పాటు కూర్చున్నాను వీరా. నా వీర నిద్రలో చిట్టి కుంభకర్ణుడు కదా! నీ గదంతా చూశాను. నీ మదిలోనే కాదు, నీ గది గోడల పైన కూడా మొత్తం నేనే ఉన్నాను. పైన కూడా మొత్తం నేనే ఉన్నాను కదా! వీరా, అందుకే ఆ విషయం నేను తట్టుకోలేకపోయాను. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళి ఎంతగా ఏడ్చానో నాకే తెలుసు. నా వీర నన్ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్నా, నేను నీకు ఎలా దూరం అవ్వాలో తెలియక, నా మనసుని అదుపులో పెట్టుకోలేక నరక యాతన అనుభవిస్తున్నాను. ఆ రోజు తర్వాత ఎప్పుడెప్పుడు నా వీరని చూడాలా అని నిత్య శ్రీమంతం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూనే ఉన్నాను. ఆ రోజు మీ అమ్మ చీరను కట్టుకొని నీకు చూపించాలని ఎంత ఆరాటపడ్డానో నాకే తెలుసు వీరా. కానీ సడన్‌గా నువ్వు నా ఎదుట నిలబడేసరికి నా ఆరాటం, నా మాటలు పెదవి దాటటం లేదు. నా కళ్ళల్లో నుండి కన్నీళ్లు రావటం తప్ప ఎక్కడ నువ్వు ఎవరో నాకు తెలిసిపోయింది. నీకు ఎక్కడ తెలిసిపోయిద్దోనని ఎంతగా నన్ను నేను కంట్రోల్ చేసుకున్నానో నాకే తెలుసు. ఊపిరాగిపోతుందేమో అనిపిచ్చింది వీరా అని అంటూ మనస్విని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మనస్విని అంతలోనే మళ్ళీ సంతోషపడుతూ, నిత్య శ్రీమంతం రోజు, ఆ రోజు చాలా సంవత్సరాల తర్వాత నా చేతితో నీకు అన్నం తినిపిచ్చాను. నా చెయ్యి ఎంత భాగ్యం చేసుకుందో కదా! నీ ఆకలి తీర్చినందుకు. ఇక పార్టీలో అయితే నిన్ను వేరే ఒకరితో ఉండటం చూసి నా మనసు ఎంత బాధపడిందో నీకు తెలుసా వీరా? అయినా నువ్వు నన్ను కాదని వేరే వాళ్ళతో చనువుగా ఉండటమేంటి? నాకసలు నచ్చలేదు. ఆ తర్వాత నేను కూల్ డ్రింక్ తాగి మత్తెక్కి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటే కూడా నువ్వు నన్ను చిన్న పిల్లలా ట్రీట్ చేశావు. అందుకే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక జీవితాంతం బ్రతకటానికి నీతో గడిపిన మధుర క్షణం జ్ఞాపకం కావాలని నిన్ను కిస్ చేశాను. అయినా వీరా, నువ్వు ఎందుకు నన్ను ఆపలేదు? నువ్వు కూడా నన్ను గట్టిగా హగ్ చేసుకొని కిస్ చేశావు. అంటే నీకు కూడా నా మీద అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా? అలా ఉండటానికి వీల్లేదు. తర్వాత నువ్వే బాధపడాల్సొస్తుంది వీరా. నాకు తెలియకుండానే నేను నీకు చాలా దగ్గరవుతున్నాను. ఇలా అయితే నిన్ను వదిలి నేను ఉండలేను వీరా అని ఏడుస్తూ బాగా ఆలోచిస్తుంది మనస్విని. మనస్విని కఠిన నిర్ణయం తీసుకుంటుంది. ఎలాగో ఒకలాగా వీరతో దూరంగా ఉండాలి అని, ఏదో ఒకటి చెయ్యాలి అని. వీర గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది మనస్విని. వీర తన అమ్ము గురించి ఆలోచిస్తూ ఇప్పుడు నిజం తెలిసాక అమ్ముకి దూరంగా ఉండటం చాలా కష్టం. అమ్ము ముందు నేను ఏ ముఖం పెట్టుకొని నిలబడాలి అని ప్లైన్‌లో తన అమ్ము గురించిన ఆలోచనలతో సతమతమవుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు విరాన్స్ చక్రవర్తి. ఇద్దరికీ ఒకరి ఆలోచనలతో మరొకరికి ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలాగా గడుస్తూ ఉంటుంది. ఉదయం మనస్విని లేచి ఫ్రెష్ అయ్యి బిల్డర్స్‌తో మీటింగ్ ఉండటం వల్ల కన్‌స్ట్రక్షన్ ఏరియాకి వెళ్ళటానికి సిద్ధమవుతుంది. వీరాని తనకి తోడుగా తీసుకువెళ్దామని అనుకొని వీరకి కాల్ చేస్తుంది మనస్విని. వీర ఫోన్ ప్లేస్‌లో ఉండటం వల్ల అప్పుడు కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఈ వీర ఏమైపోయాడు అసలు అని అనుకోని నిత్యని అడుగుతుంది మనస్విని. నిత్య, వీర్ గారు ఊరు వెళ్లారా అంట. ఏదో అర్జెంట్ వర్క్ ఉంది. ఆఫీస్‌కి రావటానికి లేట్ అవుతుందని చెప్పారు నాకు అని చెప్తుంది. మనస్విని వీరకి లండన్‌లో ఏదో అర్జెంట్‌గా పని ఉండుంటే అందుకే వెళ్ళాడు కావచ్చు అని అనుకోని ఒక్కతే ఆఫీస్‌కి వెళ్లి మీటింగ్ కోసం కన్‌స్ట్రక్షన్ ఏరియాలోకి వెళ్ళాలని బయలుదేరి వెళ్తుంది. మనస్విని ఆఫీస్‌కి చేరుకునేసరికి ప్రెస్, మీడియా మనస్విని ఆఫీస్ దగ్గర వచ్చి మనస్వినిని ఫోటోలు తీస్తూ, ఏంటి మేడం మీరు మీ వైరల్ అయిన న్యూస్ గురించి ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అయినా ఆ న్యూస్ నిజమేనా? ఇంతకీ ఎవరు మీ రహస్య ప్రియుడు? అతను ఎవరో మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ న్యూస్ వల్ల అంత పెద్ద ఆర్గ్యం కంపెనీకు మీకు మధ్య ఉన్న డీల్ క్యాన్సిల్ అవుతుందా? అని అంటూ ఒక్కొక్కరు రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు మీడియా వాళ్ళు. మనస్వినికి వాళ్ళందరూ అలా అడుగుతూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదో ఒకటి చెప్పాలి కదా అని అనుకోని
మనసుని ధైర్యం చేసుకొని, ఇది పూర్తిగా నా పర్సనల్ విషయం. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్‌మెంట్ నేను కోరుకోవటం లేదు. అయినా నా పర్సనల్ విషయానికి, ప్రాజెక్ట్‌కి సంబంధం ఏంటి? ఈ ప్రాజెక్ట్ కోసం నేను నా 100% ఎఫెక్ట్‌ని ఇస్తున్నాను. సక్సెస్‌ఫుల్‌గా ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాను. కాబట్టి నా పర్సనల్ మ్యాటర్స్‌తో ఆర్గ్యూమ్ కంపెనీకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని నేను అనుకుంటున్నాను అని చాలా కాన్ఫిడెంట్‌గా అంటుంది మనస్విని. మీడియా వాళ్ళు అంటే, "ఆ ఫోటో, ఆ న్యూస్ అంతా నిజమేనా? ఇది టైమ్ పాస్ కోసం వీకెండ్ రిలేషనా? లేకపోతే మీరు పెళ్లి చేసుకుంటారా?" అని అడుగుతూ ఉంటారు. అప్పుడే మీడియా వాళ్ళకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే మీడియా వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. రాజేంద్ర చక్రవర్తి తన ఇన్‌ఫ్లూయెన్స్‌తో మీడియా వాళ్ళకి కాల్ చేయించి మనస్వినిని ఇబ్బంది పెట్టకూడదు అని వార్నింగ్ ఇప్పిస్తాడు. అందుకే మీడియా వాళ్ళు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మనస్విని ఆఫీస్‌లోకి వెళ్ళి తర్వాత అక్కడి నుండి మీటింగ్ కోసం కన్‌స్ట్రక్షన్ ఏరియాకి బయలుదేరి వెళుతుంది. మీటింగ్‌లో కన్‌స్ట్రక్షన్ ఏరియా దగ్గరలోని సెమినార్ హాల్‌లో కండక్ట్ చేసుకుంటున్నారు. మనస్విని సెమినార్ హాల్‌లోకి వెళ్తుంది. అక్కడ ఎవరు కూడా కనిపించరు. ఏంటి, మీటింగ్ ఉందా కదా! ఎవరు కనిపించటం లేదు అని బిల్డర్స్‌కి ఫోన్ చేస్తుంది మనస్విని. బిల్డర్స్ మనస్వినితో, "అదేంటి మేడం, మీటింగ్ పోస్ట్‌పోన్ చేశారు కదా! మీకు హెల్త్ బాగోలేదని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది" అని అంటారు. మనస్విని ఆశ్చర్యపోతూ, "ఇదేంటి ఇలా జరిగింది" అని ఆలోచిస్తుండగానే సెమినార్ హాల్‌లోకి విజయ్ వర్మ తన ఫ్రెండ్స్ ఎంటర్ అవుతారు. విజయ్ వర్మ మనస్విని చూస్తూ, "ఏంటి మిస్ మనస్విని, మిస్ యాటిట్యూడ్, షాక్ అయ్యావా? ఇదంతా నా ప్లానే. ఈరోజు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను" అని చాలా పొగరుగా అంటాడు. మనస్విని చాలా కోపంగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు అని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. విజయ్ వర్మ ఫ్రెండ్స్ డోర్ లాక్ చేస్తారు. మనస్విని కోపంగా, "ఇంత జరిగినా నీకింకా బుద్ధి రాలేదు కదా" అని అంటుంది. విజయ్ వర్మ కళ్ళ ముందు ఇంత అందాన్ని, ఇంత పొగరును, ఇంత యాటిట్యూడ్‌ని పెట్టుకొని బుద్ధి ఎలా వస్తుంది చెప్పు? నీ అందం నన్ను పిచ్చెక్కిస్తుంది. నీ వల్లే నా బుద్ధి వక్రంగా మారిపోతుంది. దీంట్లో నాదేం తప్పుంది? చెయ్యవలసిందంతా నువ్వే చేసి, అయినా ఆ బ్రహ్మదేవుడు నిన్ను తయారు చేయటానికి చాలా కష్టపడి ఉంటాడు. తప్పంతా నిన్ను పుట్టించిన ఆ దేవుడిది. ఇంతందంగా పుట్టిన నీది అని కళ్ళ నిండా లాస్ నింపుకొని చూస్తూ ఉంటాడు విజయ్ వర్మ. మనస్సుని అసహ్యంగా చూస్తూ ముఖం తిప్పేసుకొని, "మర్యాదగా డోర్ ఓపెన్ చేయండి. లేకపోతే విషయం చాలా దూరం వెళ్తుంది. మొన్న పార్టీలో నాకు డ్రింక్‌లో ఏదో కలిపింది నువ్వే అని నాకు తెలుసు. అంతేకాదు, ఆ ఫోటో తీసి నువ్వే వైరల్ చేశావని కూడా నాకు తెలుసు" అని అంటుంది మనస్విని. మనస్విని అన్న మాటలు పట్టించుకోకుండా విజయ్ వర్మ కోపంలో కూడా, "మత్తెక్కిస్తున్నావు నాకు బ్యూటీ విత్ బ్రెయిన్. నాకు తెలుసు నువ్వు చాలా తెలివి కలదానివని. బాగానే కనిపెట్టావు నా గురించి. అయినా నీ పియ్యగాడు ఎక్కడ? వాడితో ఏంటే నీకు సరసాలు, ముద్దులు, హగ్గులు? చూడటానికి చాలా హ్యాండ్సమ్‌గానే ఉన్నాడు. కానీ వాడి లెవెల్ ఎక్కడ? నా లెవెల్ ఎక్కడ? ఆ ముద్దులు, సరసాలు ఏవో నాతో చేస్తే నీకు నాకు ఈ మధ్య గొడవలేవి ఉండవు కదా! నా గురించి నీకు తెలీదు. నేను చాలా సుఖపెడతాను నిన్ను" అని అంటాడు విజయవర్మ. మనస్విని కోపం తారాస్థాయికి చేరుకొని కోపంగా, "మిస్టర్ విజయవర్మ, మైండ్ యువర్ టంగ్. ఇంకొక్కసారి నా గురించి, మిస్టర్ వీర్ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు" అని అంటుంది. విజయ్ వర్మ, ఈ పొగరు చూస్తేనే నాకు నీ మీద కోరిక పెరిగిపోతూ ఉంటుంది. అయినా నీకేంటి? ఆ ఆర్గ్యూమ్ కంపెనీ నుండి ఫుల్ సపోర్ట్ ఉంది. డైరెక్ట్‌గా ది గ్రేట్ రాజేంద్ర చక్రవర్తి ఆర్గ్యూమ్ కంపెనీ ఫౌండర్‌నే నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. నీ గురించి బిజినెస్ సర్కిల్‌లో అందరికీ వార్నింగ్ కూడా ఇచ్చారట. అయినా ఆ రాజేంద్ర చక్రవర్తి గారు ఇంతవరకు ఇండియాలో ఏ కంపెనీ డీలింగ్‌కి అయినా డైరెక్ట్‌గా రాలేదు. అసలు రాజేంద్ర చక్రవర్తిని డైరెక్ట్‌గా చూడాలంటేనే, కలవాలంటేనే వాళ్ళకి ఒక స్టేటస్, అర్హత ఉండాలి. అలాంటిది ఎలాంటి స్టేటస్ కానీ, అర్హత గానీ లేని నీలాంటి చిన్న కంపెనీతో డీలింగ్ కోసం ఆయనే స్వయంగా ఇండియాకి రావటమేంటి? మీ కంపెనీతో మీటింగ్ కండక్ట్ చేయటమేంటి? నీకు గిఫ్ట్ ఇవ్వటమేంటి? ఇదంతా ఆలోచిస్తూ ఉంటే ఆ రాజేంద్ర చక్రవర్తి మామూలోడు కాదు. మహానుభావుడులా ఉన్నాడు. అతని కొడుకు ఆర్గ్యూమ్ కంపెనీ సీఈఓ. రాజేంద్ర చక్రవర్తికి సుమారు 5 పదుల వయసు దాటి ఉంది. కానీ చాలా యంగ్ అండ్ డైనమిక్‌గా ఉంటారంట. ఒకవేళ ఆ రాజేంద్ర చక్రవర్తి ఆ వయసులో కూడా నీ అందానికి మనసు పారేసుకున్నాడా ఏంటి? అందులో ఆయన తప్పేముందిలే, నీ అందం అలాంటిది. నీ మీద ఆశతో నీకు అంతలా సపోర్ట్ చేస్తున్నట్టున్నాడు ఆ రాజేంద్ర చక్రవర్తి. ఎవరైనా నీ మాయలో పడిపోవాల్సిందే. నువ్వు నీ అందంతో పిచ్చెక్కిస్తావు కదా అందరికీ. అయినా నీ ముఖం మీద చిన్న చిరునవ్వు వస్తే చాలు, మిస్ వరల్డ్ కూడా నీ కాలి గోటికి సరిపోరు.
అంతటి అందం నీ సొంతం. నీ అందాన్ని అనుభవించని జన్మెందుకు? అందుకే ఆ వయసులో కూడా రాజేంద్ర నిన్ను కోరుకుంటున్నాడు. అంతలా నువ్వు ఆయనకి ఏమిచ్చావు? అయినా కోరికలు తీర్చుకోవటానికి ఇదంతా చేస్తున్నట్టు ఉన్నాడు. మరి ఆ రాజేంద్ర చక్రవర్తి కోరికను నువ్వు తీర్చావా ఏంటి? అని చాలా చెత్తవాగుడు వాగుతూ ఉంటాడు విజయవర్మ. మనస్సుని కోపంగా ఏం కూసావురా ఈడియట్? నువ్వెంత? నీ బ్రతుకెంత? ఆయన గురించి మాట్లాడటానికి నీకు ఎన్ని జన్మలెత్తినా సరిపోదు. కనీసం ఆయన కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు అని తన బలాన్ని అంతా ఉపయోగించి విజయవర్మ చెంప పగలగొడుతుంది. అయినా నీలాంటి వెధవలకేం తెలుస్తుంది? అందరూ నీలాగే ఉంటారనుకుంటున్నావా? అని కోపంగా అంటుంది మనస్విని. మనస్విని కొట్టిన కొట్టుడికి విజయవర్మ చెంపపైన మనస్విని వేళ్ళు గుర్తులు ప్రింట్ అవుతాయి. పెదవి చిట్లి రక్తం కూడా కారట ఉంటుంది. విజయవర్మ ఫ్రెండ్స్ విజయ్ని చూసి నవ్వుకుంటారు. విజయవర్మకి ఇంకా కోపం పెరిగిపోయి నన్నే కొడతావా? ఈరోజు నీ పొగరు అణిచి నీ బ్రతుకు నాశనం చెయ్యకపోతే నా పేరు విజయవర్మనే కాదు అని అంటూ మనస్సుని పైకి వెళ్తూ ఉంటాడు. మనస్సునికి తన గతం గుర్తుకు వచ్చి చాలా భయం వేస్తుంది. కానీ తను మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటుంది కదా. అందుకే మనస్సుని ఆ భయాన్ని లోపలే దాచిపెట్టి ధైర్యాన్ని నింపుకొని కోపంగా నాకు దగ్గరగా రావాలని కలలో కూడా అనుకోకు, ఆశపడకు, అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోకు అని అంటుంది. కానీ తన మనసులో ఎంత భయపడుతుందో, ఎంత నరకాన్ని అనుభవిస్తుందో మనం ఊహించలేము. విజయవర్మ ఏం చూసుకొని నీకు ఇంత ధైర్యం? ఈరోజు నిన్ను ఎవడు కాపాడుతాడో నేను చూస్తాను అని అంటూ మనస్విని చెయ్యి పట్టుకుంటాడు. మనస్వినికి భయంతో అణువణువు కంపించిపోతూ ఉంటుంది. మనస్వినికి ఏం చేయాలో అర్థం కావటలేదు. మనస్వినికి తన వీర్ గుర్తుకు వస్తాడు. మనస్విని మనసులో భయపడుతూ వీరా నువ్వు ఎక్కడ ఉన్నాయి? నా దగ్గరికి రా, నాకు చాలా భయం వేస్తుంది. ఈసారి నువ్వు రాకపోతే ఇక నీ అమ్ము ప్రాణాలతో చూడలేవు అని అనుకుంటుంది మనస్విని.